ఏ లోకమైన వెళ్ళు, నీ తాలూకా కర్మలు మొత్తం నిన్ను ఫాలో అయిపోతూ ఉంటాయి. అలా ఫాలో అయిపోయాయి కాబట్టే ఇన్ని వేల జన్మలు అయినప్పటికీ కూడా అవి మనము క్లీన్ చేసుకోవాల్సిందే తప్ప అది ఎక్కడ ఆగిపోదు. భగవంతుడు కూడా మీ యొక్క కర్మలు కొన్ని క్లీన్ చేస్తాను, కొన్ని తగ్గిస్తాను అనేది ఉండదు. మన పని మనమే చేసుకోవాలి, మన కర్మలు మనమే తగ్గించుకోవాలి. ఎందుకంటే అవి మనమే క్రియేట్ చేసుకున్నాము కాబట్టి మళ్ళీ మనమే వదిలించుకోవాలి. అందుకని భగవంతుడు ఎక్కువ పని పెట్టుకోలేదు. నువ్వు పుణ్యాలు చేస్తే నీకు ఇన్ని ఇవి ఇస్తాను, పాపాలు చేస్తే నీకు అన్ని అవి ఇస్తాను, నష్టాలు కష్టాలు ఇస్తాను, నీకు భోగాలు ఇస్తాను, ఇవన్నీ లేవు. కండిషన్స్ అప్లై. నువ్వు ధర్మంగా ఉంటావా నీకు ఆనందాలు వస్తాయి, అధర్మంగా ఉంటావా నీకు కష్టాలు వస్తాయి. ఎక్కడో అక్కడే అనమాట. నువ్వు మామిడి చెట్టు వేసావు, వేపకాయలు రావు, మామిడి పళ్ళు వస్తాయి. అలాగే నువ్వేవో చేదు విత్తనాలు వేసావు, చేదు చెట్టు వస్తుంది. అంతే తప్ప నువ్వు వేప గింజ వేసావు, వేప విత్తనం వేసావు, నాకు మామిడి పళ్ళు ఎందుకు రావట్లేదంటే అలా వస్తాయి. యాజ్ యూ సౌ సో యూ రీప్. అంటే ఏదైతే వేస్తావో, ఏ విత్తనం వేస్తావో ఆ పండే కోసుకుంటావు. నువ్వేమో ఇతరులను కష్టపెడతావు, బాధ పెడతావు, ఇబ్బంది పెడతావు, నీకు మాత్రం నీ జీవితం ఆనందంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, అద్భుతంగా ఉండాలి. జరగదు. అంటే మనం ఏదైతే ఇస్తామో అదే మళ్ళీ మన జీవితంలోకి వస్తుంది. లేట్ అవ్వచ్చు కొంచెం, కానీ అది వచ్చి తీరుద్ది. ఇప్పుడు మనం ఇలా విత్తనం వేసిన వెంటనే మొక్క వచ్చేస్తుంది ఏంటి, టైం తీసుకుంటుంది. ఎప్పుడో వస్తుంది, అప్పుడు ఓ 2 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ తర్వాత ఎప్పుడో కాయలు వస్తాయి. ఇక్కడ మనం వేసామంటే వేసాం మనమే. అలాగే మీరు చేసిన పాపకర్మ, తప్పులు, ఒప్పులు, మంచి పనులు అన్నింటికీ కూడా రిజల్ట్ అనేది మళ్ళీ వస్తుంది. మీరు మర్చిపోతారు చేసిన పని, కానీ రిజల్ట్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది, మీరు ఏ లోకంలో ఉన్నప్పటికి కూడా. కాబట్టి ఇవన్నీ కూడా చక్కగా కొనసాగుతాయి అన్న సంగతి మనం గుర్తుంచుకుంటే, అందుకనే మిగతావన్నీ